రూమ్ నుంచి మా జర్నీ అయితే స్టార్ట్ అయింది. మేమైతే ఏషా ఫౌండేషన్ కి అయితే వెళ్ళిపోతున్నాం. ఆటో వాళ్ళని అందరిని అడిగితే 14D బస్ వరకు వెయిట్ చేయమన్నారు. 14D బస్ అయితే వచ్చేసింది. నేనైతే ఏషా ఫౌండేషన్ కోసం 14D బస్ అయితే ఎక్కేసాను. ఈ 14D బస్ లోనే మనం ఏషా ఫౌండేషన్ కి అయితే వెళ్ళబోతున్నాం. అయితే బస్ అయితే చాలా బాగుంది. ఈ టికెట్స్ చూస్తే నా చిన్నతనం గుర్తొస్తుంది. చిన్నప్పుడు నేను ఎప్పుడు బస్ జర్నీ చేసినా ఇలాంటి టికెట్స్ ఇచ్చేవారు. మళ్ళీ సడన్ గా ఇప్పుడు తమిళనాడులో చూస్తున్నాను. ఇంతకు ముందు ఇప్పుడు కూడా మళ్ళీ ఈ లాస్ట్ ఫ్యూ ఇయర్స్ లో అయితే నేనైతే ఎప్పుడు ఈ టికెట్స్ చూడలేదు. నిరుతం LIC కాలనీ. ఫైనల్ గా బస్ మీద ఏషా ఫౌండేషన్ కి అయితే వచ్చేసాం. ఆదియోగి విగ్రహం దాటుకొని బస్సు అయితే తీసుకొస్తారు. సో బస్ లో దిగిన తర్వాత మళ్ళీ ఆదియోగి విగ్రహం దగ్గరికి వెళ్ళాలంటే చాలా డిస్టెన్స్ అయితే మేము నడవాల్సి ఉంటుంది. సో అందుకు మళ్ళీ మేము నడకయాత్ర అయితే ప్రారంభించాం. కానీ బస్సులో వచ్చేటప్పుడు మాత్రం ఆ విగ్రహాన్ని చూస్తే మాత్రం మాకైతే మాత్రం పూనకాలు అయితే వచ్చేసాయి. సో మళ్ళీ ఇప్పుడు అక్కడికి వెళ్ళాలంటే చాలా ఎక్సైటింగ్ గా ఫీల్ అవుతున్నాను. ఆదియోగి సైడ్ వ్యూ అయితే ఇలా ఉంది. మనం మార్నింగ్ వచ్చేయడం వల్ల చాలా ఖాళీగా ఉంది. సో మనం అయితే ప్రశాంతంగా దర్శనం అయితే చేసుకోవచ్చు. మనమైతే ఆదియోగి ఫ్రంట్ కి అయితే వచ్చేసాం. నిజంగా విగ్రహాన్ని చూస్తే మాత్రం అస్సలు మాటలు రావట్లేదు, ఏం చెప్పాలో కూడా తెలియట్లేదు. ఈ హైట్ చూస్తే మినిమం ఒక 140-150 ఫీట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది విగ్రహం మాత్రం. ఆ చెవిలీల హైట్ ఉంటానేమో నాకు తెలిసి నేను కానీ నించుంటే. మనలాగే టూరిస్టులు కూడా బైక్ మీద అయితే ఇక్కడికి ఆదియోగి దర్శనానికి అయితే వచ్చేసారు. అయినా ఎంత పెద్ద విగ్రహాన్ని చూడడానికి ఎంతమంది వచ్చినా సరే తప్పలేదు. ఆదియోగి విగ్రహం ముందు ఇక్కడైతే చాలా కొండలు అయితే ఉన్నాయి, చుట్టూ కొండలే. అయితే ఈ కొండల్లో ప్రతి దగ్గర కూడా వాటర్ ఫాల్స్ అయితే మాకైతే ఇక్కడ నుంచి అయితే కనిపిస్తున్నాయి. కానీ కెమెరాలో అయితే క్యాప్చర్ చేయలేకపోతున్నాం. ఈ తమిళనాడు కోయంబత్తూరు జర్నీ మొత్తంలోనే మేము కలిసిన తెలుగు పీపుల్ అండ్ వీళ్ళు కూడా విశాఖపట్నం నుంచి వచ్చారంట. నాకైతే మాత్రం కమ్యూనికేషన్ కూడా చాలా బాగుంది, చాలా నచ్చింది కూడా. ఇప్పుడే ఇన్ఫర్మేషన్ సెంటర్కి అయితే వెళ్ళాం. ఇక్కడ ఏమైనా ఫ్రీ బైసికల్స్ అవి అవైలబుల్ గా ఉన్నాయా, తినడానికి ఫుడ్ అది అవైలబుల్ గా ఉంటుందా అని చెప్పి అడగడానికి వెళ్ళాం. అయితే వాళ్ళు చెప్పింది ఏంటంటే ఫ్రీ బైసికల్స్ అనేవి ఇక్కడ అయితే అవైలబుల్ గా లేవు, అండ్ ఫ్రీ ఫుడ్ కూడా ఉండదు ఇక్కడ. ఒక అమావాస్య పౌర్ణమి అప్పుడు మాత్రం ఫుడ్ అయితే మాత్రం ఫ్రీగా ఇస్తారంట. మిగతా అన్ని సార్లు మాత్రం ఇక్కడ రెస్టారెంట్కి వెళ్ళి ఫుడ్ అనేది మనం ఆర్డర్ పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ ఎడ్ల బండ్లు అండి, మనకు కావాలంటే దీని మీద ట్రావెల్ చేయొచ్చు. అండ్ ఇది వచ్చి మనకి మన వాల్యుబుల్ ఐటమ్స్, మొబైల్స్ అన్ని కూడా ఇక్కడే మనం డిపాజిట్ చేయాలి, లోపలికి అయితే పట్టుకెళ్ళడానికి కావాలి. మేమైతే ఇక్కడ మొబైల్స్, మా బ్యాగ్స్ అయితే డిపాజిట్ చేసి మేము అయితే లోపలికి అయితే వెళ్ళిపోయాం. అయితే లోపలికి వెళ్ళే ముందు మనకైతే ఒక మెయిన్ ఎంట్రన్స్ అయితే తగులుతుంది. ఆ మెయిన్ ఎంట్రన్స్ మీకు ఒకసారి చూపిస్తాను. ధ్యానలింగం లోపలికి అయితే ఎలా అయితే వెళ్ళాలి. ఇదే ధ్యానలింగం యొక్క మెయిన్ ఎంట్రన్స్. మనకి మెయిన్ ఎంట్రన్స్ వచ్చి మనకి నాగశ్రేణితో అయితే మనకి చూపించడం జరిగింది. మేమైతే లోపలికి ఎంటర్ అయిపోయిన తర్వాత మొట్టమొదటి అయితే సూర్యకుండలోకి అయితే ఎంటర్ అయ్యాం. సూర్యకుండలో మాత్రం మనకి ఒక టవల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అయితే టవల్ కి 20 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. అయితే సూర్యకుండలో స్నానం ఆచరించిన తర్వాత పక్కన నాగశ్రేణి అయితే ఉంటుంది. నాగశ్రేణిని మనం దర్శనం చేసుకొని వైపు వెళ్తే మనకి లింగ భైరవి అనేది కనిపిస్తుంది. ధ్యానలింగం దర్శనం పూర్తయ్యాక మనం చంద్రకుండకి అయితే వెళ్తాం. చంద్రకుండని క్రాస్ చేసుకొని ఇంకా తర్వాత ఎగ్జిట్ గేట్ కి అయితే వచ్చేస్తాం. అయితే మధ్యలో అయితే మనకి యోగా సెషన్స్ అయితే ఉంటాయి. మాకైతే ఒక 40 మినిట్స్ యోగా సెషన్ అయితే ఇచ్చారు. అందులో మేము కూడా పార్టిసిపేట్ చేసాం. హాయ్ ఫ్రెండ్స్,
నేనైతే కోయంబత్తూర్ ట్రిప్ మొత్తం అయితే పూర్తి చేస్తాను. తిరిగి రైల్వే స్టేషన్కి అయితే చేరుకున్నాం. మా ట్రైన్ అయితే 1:30కి, అది కూడా 20 మినిట్స్ లేట్ అంట. సో 2 o'clock వరకు కూడా మేము రైల్వే స్టేషన్లోనే ఉండాలి. రైల్వే స్టేషన్లో కాకుండా బయటకి ఎక్కడికైనా వెళ్దామంటే ఆల్రెడీ మొత్తం తిరిగేసాం. దగ్గరలో ఏమి చూడడానికి అయితే ఏమీ లేవు. ఒకవేళ చూడాలనుకుంటే మాత్రం చాలా దూరం అయితే వెళ్ళాలి. దూరంగా కానీ వెళ్ళామంటే తిరిగి అయితే మన ట్రైన్కి అయితే మా కరెక్ట్ టైంకి అయితే మేము చేరుకోలేం. సో ఈ 2 hours కూడా ఇంకా రైల్వే స్టేషన్లో ఉండిపోదాం అని చెప్పి ఫిక్స్ అయ్యాం. ప్లాట్ఫామ్ 1 నుంచి అటువైపు ప్లాట్ఫామ్కి వెళ్ళాలంటే మాకున్న షార్ట్ కట్ ఎలా ట్రైన్స్ దొరికినప్పుడు హ్యాపీ ట్రైన్ ఎక్కి మళ్ళీ ట్రైన్ దిగేస్తే నెక్స్ట్ ప్లాట్ఫామ్కి వచ్చేస్తాం.